రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్లో కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం మరింత ఆసక్తికరంగా మారింది. G7 సమావేశాల సందర్భంగా ట్రంప్ ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో జరిగిన భేటీలో మధ్యప్రాచ్య పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా అమెరికా దశాబ్దాలుగా ఇజ్రాయెల్కు అందిస్తున్న రాజకీయ, ఆర్థిక, సైనిక మద్దతు గురించి ట్రంప్ ప్రస్తావించినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. తన హయాంలో ఇజ్రాయెల్కు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నానని, గత అధ్యక్షులతో పోలిస్తే మరింత బలమైన మద్దతు అందించానని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఇదే సమయంలో లెబనాన్పై జరుగుతున్న దాడుల విషయంలో ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దాడుల తీవ్రతపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కథనాలు చెప్తున్నాయి. బెంజమిన్ నెతన్యాహుతో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించే క్రమంలో అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తుంది. హిజ్బుల్లా కార్యకలాపాలను అరికట్టే విషయంలో ప్రాంతీయ సహకారాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కూడా ట్రంప్ సూచిస్తున్నట్టు కథనాలు పేర్కొంటున్నాయి. సిరియాతో సంయమనం పెంచుకోవడం ద్వారా పరిస్థితులను మెరుగ్గా నియంత్రించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా సిరియా నాయకత్వంపై కూడా ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నట్టు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇది ఇలా ఉండగా లెబనాన్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్టు, మరెంతో మంది గాయపడినట్టు పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం కారణంగా సాధారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మానవ హక్కుల సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒక వ్యక్తిని లేదా ఒక సంస్థను లక్ష్యంగా చేసుకొని జరిపే దాడుల్లో సామాన్య ప్రజలు బలి కావడం సరైంది కాదనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఒక ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఒకే కోణంలో చూడకూడదని, అమాయక ప్రజలు భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలను మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బలమైన మైత్రి కొనసాగుతున్నప్పటికీ కొన్ని అంశాలు విభేదాలు బయటపడుతున్నాయనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి ప్రయత్నాలపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది కూడా ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.